వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చెప్పలేనంత నైరాశ్యంలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సిద్ధం సభల్లో ప్రసంగాన్ని బట్టే జగన్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇటీవలే ఇండియా టుడే కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో ఈసారి తన పార్టీకి ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమని జగన్కు ఎప్పుడో తెలుసు. అందుకే గత ఏడాదిన్నర కాలంగా జగన్ సినిమాలపై ఆధారపడ్డారు. జగన్ రెడ్డి తనను తాను నిజాయితీపరుడుగా చిత్రిస్తూ నిర్మించుకున్న చిత్రం యాత్ర 2. ఈ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎన్నో తంటాలు పడుతున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు ఫ్రీగా షో చూపించి వారితో మంచి పాజిటివ్ కామెంట్స్ తెప్పించుకుంటున్నారు. అందరికీ ఈ షో విజయవాడలో ఆఫర్ చేస్తే సగం మంది ఈ సినిమాకు రాకపోవడమే జగన్కు పెద్ద మైనస్ అయింది. ఈ యాత్ర 2 సినిమా వైసీపీ నేతలకే వెగటు పుట్టించేలా ఉంది. ఆ సన్నివేశాలు, డైలాగులు ఎక్కడా విననివి, మరెక్కడా చూడనివే. కాల్పనికత జోడించి జగన్ను అత్యంత నిజాయితీపరుడిగా చూపించిన విధానాన్ని జనం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పదుల సంఖ్యలో ఉన్న అక్రమాస్తుల కేసుల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేవలం వైసీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం యాత్ర 2ను బాగా పబ్లిసిటీ చేస్తోంది. మరోవైపు త్వరలో వర్మ తీసిన వ్యూహం సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమా సెంట్రల్ బోర్డు సర్టిఫికెట్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేయగా ఎన్నో కత్తిరింపుల తర్వాత మళ్లీ జారీ చేశారు. ఆ వ్యూహంపై నమ్మకం లేక మరో చిత్రం శపథం కూడా వర్మతో జగన్ రెడీ చేయించారు. మొత్తం మీద పడిపోతున్న తన గ్రాఫ్ను పెంచుకోవడానికి జగన్ రెడ్డి ఇలా సినిమాలు నిర్మించుకోవడం, వాటితో తాను గెలుస్తానని అనుకోవడం దింపుడు కళ్లం ఆశగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నాళ్ల క్రితం నా వెంట్రుకు కూడా పీకేవాళ్లు లేరు అనే జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో నాకు ఆ దేవుడే ఉన్నాడు, దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నాయి, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలి అని ప్రజలను అడుక్కునే వరకు వచ్చారు. సినిమాల ద్వారా తానే ఏపీకి సరైన వాడినని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సినిమాలకు, సినిమా హీరోలను నమ్మేసి జనం ఓట్లు వేసే రోజులు కావని జగన్కు తెలియడం లేదు. పైగా తనకు ఎన్నికల్లో లబ్ధి జరగడం కోసం తీయించుకున్న ఈ 3 సినిమాలకు అయిన ఖర్చును జగనే భరించారన్నది తెర వెనుక వాస్తవంగా చెబుతున్నారు. ఈ లెక్కన సినిమాలను నమ్ముకున్న జగన్కు ఆ 3 సినిమాలపై దాదాపు 100 కోట్ల రూపాయలు వేస్ట్ అని చెబుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.